ఇన్స్టాగ్రామ్లో సాధారణంగా కొంతమంది రీల్స్ అనేటివి కొంత సినిమా కంటెంట్ని బేస్ చేసుకొని చేస్తుంటారు. కొంతమంది సొంత డైలాగ్స్, సొంత ఓన్ యాక్టింగ్తో కొంతమంది పాపులర్ అవుతుంటారు. అలాగా పాపులర్ అయిన వ్యక్తే ఈ గడ్డం రాజు అనే వ్యక్తి. ఇతను ఓన్ డైలాగ్స్, కొన్ని సాంగ్స్ పాడుతూ ఇలా టిక్టాక్లో అందరికీ పరిచయం అయ్యాడు. అయితే ఇప్పుడు ఇతను ఒక సూసైడ్ నోట్ అంటే సూసైడ్ వీడియో ఒకటి పెట్టడం జరిగింది. తను చనిపోయాడు కూడా. అయితే చనిపోక ముందు పెట్టినటువంటి ఆ వీడియోకి సంబంధించి పెద్ద దుమారమే రేగింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ విషయంలో న్యాయం జరగాలని మాట్లాడుకొస్తున్నారు. ప్రధానంగా ఆ రాజు వాళ్ళ వైఫ్ వల్లే ఇతను చనిపోయాడని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అతని వీడియోలో కూడా అదే చెప్పాడు. అయితే ఈ అంశానికి సంబంధించి కొత్త కొత్త కోణాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనకు మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సో ఇన్సిడెంట్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వీడియో చూసావా? చూసాము. వెక్కి వెక్కి ఏడుస్తాను, చనిపోతున్నాను. నెంబర్ 1 ఎందుకు అంటే ఆర్థిక ఇబ్బందులు, దెబ్బి పొడుపు మాటలు. నెక్స్ట్ ఎవరు దెబ్బి పొడుపు మాటలు? ఆర్థిక ఇబ్బందులు అంటే నీ స్వతహా అది. ఇప్పుడు దాంట్లో 50% షేర్ ఉంది ఆత్మహత్యకి. ఒకటి ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఇంకోటి దెబ్బి పొడుపు మాటల వల్ల, మానసిక ఇబ్బందులు. సో ఆర్థిక ఇబ్బందులు 50%, దెబ్బి పొడుపు మాటలు ఇంకో 50%. ఇది నువ్వే తెచ్చుకున్నావు. అంటే నీ ఆత్మహత్యకు సగం కారణం నువ్వే. ఇంకో సగం కారణం ఎవరు అంటే ఒక వేలు చూపిస్తున్నావు పలానా అని చెప్పేసి. నెక్స్ట్ ఆవిడకి లాస్ట్ వెళ్తూ ఒక శాపం కూడా పెట్టావు, నీకు మొగోళ్ళు సెట్ అవ్వరు, నువ్వు అదే అంతే ఇంకా బూతులు తిడుతుంది అని చెప్పి లాస్ట్ నీ వర్డ్స్ మీ పేరెంట్స్కి కన్వే చేద్దాం అనుకున్నావు. దాంట్లో ఏం చెప్పావంటే కంప్లైంట్ చెప్పావు. బూతులు తిడుతుంది, చాలా ఇది చేస్తుంది, నీచంగా చూస్తుంది, ఇల్లరికం వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఇట్లా. అండ్ అందులో ఇంకొక పదం ఏంటంటే పండగకి డబ్బులు లేవని చెప్పేసి నేను ఎవరు బట్టలు కొనుక్కోలేదు, కానీ ఈవిడకి మాత్రం తెచ్చాను ఒక చీర, ఏదో ఎంతో కొంత పెట్టి. ఆవిడ ఏం చేసింది, బతుకమ్మ ఆడడానికి వెళ్ళింది. అంటే ఈ చీర కట్టుకోకుండానే వెళ్ళిపోయింది. ఓవరాల్గా ఇది జరిగిన ఇష్యూ. దీంట్లో ఇతని వెర్షన్ విన్నావు, ఓకేనా? ఇతను ఆరోపించినటువంటి అమ్మాయి వెర్షన్ ఎవరన్నా చెప్పారా? నా ఆ అమ్మాయి మాట్లాడిందా? మాట్లాడింది, కానీ ఏమని మాట్లాడింది? అదే పెద్దగా నేను దాని మీద ఫోకస్ చేయలేదు. నెక్స్ట్ ఆ అమ్మాయి తరఫున కూడా ఎవరు మాట్లాడలేదు. సో ఇతని తరఫున ఏంటి, అలా ఎలా చేస్తుంది ఒక ఆడది, అంతక టార్చర్ పెట్టిందా అని చెప్పేసి అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు అందరూ కూడా అలా అనింది, ఇలా అనింది, ఆ సిచ్యువేషన్స్ అన్ని చెప్పారు. ఈ అబ్బాయి ఫ్యామిలీని మాత్రం బాగా కవర్ చేశారు. అవతల అమ్మాయి ఇతను చావుకు కూడా రాలేదు, అది కూడా నీ కంప్లైంటే. అదే ఎందుకు రాలేదు చావుకి? చావుకు వస్తే ఆమెను కూడా చంపేస్తారు మీరు. కోపావేశాలు చంపరు. ఏమే నీ వాళ్ళు ఏం చూసుకొని వచ్చారు అని చెప్పి గొంతు పీసుకుంటారు, రాళ్ళేసి కొడతారు. ఖచ్చితంగా అలాగే చేస్తారు. ఇప్పుడు కూడా అందరికీ రోజు రోజు ఆక్రోషం పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, ఒక పని చేద్దాం, ఆ పిల్లని చెట్టుకు కట్టేసి కొట్టి చంపేద్దామా? మరి ఏం చేస్తారు? నిందిస్తూనే ఉన్నారు. వీడియో సరిగ్గా చూడండి. వీడియోలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 50-50. ఒకటి ఆర్థిక ఇబ్బందులు, ఇంకోటి ఇంట్లో వేధింపులు. ఆర్థిక ఇబ్బందులు అంటే స్వతహాగా ఆయన సొంత ఖర్చులకో లేకపోతే విచ్చలవిడతానో చేయడుగా, భార్య కోసమో ఇంట్లో గడవడం కోసం. నువ్వు ఎవరి ఖర్చు చేయాలనుకున్నా కూడా నీ దగ్గర ఉండాలి కదా. అవి లేనందుకే కదా నువ్వు ఫీల్ అయ్యావు. ఫస్ట్ నువ్వు ఏమన్నా ఖర్చు పెట్టుకో, ఏమన్నా చెయ్యి, వాట్ ఎవర్, నీకు ఇచ్చుకో, నాకు ఇచ్చుకో, మందు తాగు, సిగరెట్ తాగు, పార్క్ వెళ్ళు, జూకి వెళ్ళు, మీ ఆవిడని తీసుకెళ్ళు, షాపింగ్ చేయి, మీ అమ్మకు చీర కొను, మీ నాన్నకు బట్టలు కొను, కిరీటం కొనుక్కో, కారు కొనుక్కో, వాట్ ఎవర్, ఏమైనా చేసుకో. లేదా విహారయాత్రకి వెళ్ళు, హుండీలో పోయి పోని, ఏం చెయ్యాలన్నా నీ దగ్గర ఉండాలి కదా. లేవు. లేకపోవడానికి తీసుకుంటాడు. లేకపోవడానికి కారణం ఏంటి? అప్లై చేయి, తీసుకో, వాట్ ఎవర్, అది తర్వాత రీజన్. నీ దగ్గర డబ్బులు లేవు, పండగలు వస్తున్నాయి, పిల్లానికి ఖర్చు పెట్టాలి, ఆ తల్లికి ఖర్చు పెట్టాలి, నేను ఖర్చు పెట్టుకోవాలి, పండగ వస్తుంది, ఇంకేదో సిచ్యువేషన్స్ వస్తున్నాయి, బోల్డ్ రేపటి రోజు హాస్పిటల్ ఖర్చులు వస్తాయి. సడన్గా డబ్బు లేవు అనేది ఒక మానసిక వేదన ఇతనికి. అది తనే చెప్పుకున్నాడు వీడియోలో. డబ్బులు లేక పండగ జరుపుకోలేదు. ఎందుకు లేవు? నీకు వచ్చే డబ్బులు ఏమైనా మీ ఆవిడ చింపేస్తుందా? లేదా నీకు వచ్చే పని ఏమైనా చెడగొడుతుందా? ఆయనకి పని ఇవ్వకండి, మీరు పోండి అని. లేదా నిన్ను పనికి వెళ్ళకుండా కట్టేస్తుందా?
అర్థమైందా? 50% ఆర్థిక ఇబ్బందులు, మైండ్ చెడేదే అక్కడ. 100% ఆర్థిక ఇబ్బందుల వల్లే మైండ్ డిప్రెషన్కి వెళ్తుంది. ఆ డిప్రెషన్ మైండ్ని ఇంట్లో వాళ్ళు 2 విధాలుగా ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఒక విధంగా అంటారు, అది ఇతనికి 2 వేస్లో కన్వే అవుతుంది. ఒకటి, ఎరా ఖాళీ కూర్చున్నావు, పని చేయలేవా, వెళ్ళి పని చేసుకొని సంపాదించి పెట్టొచ్చు కదా, మమ్మల్ని ఎవరు చూస్తారు, పండగ వస్తుంది, ఆ రోజు నాకు అది కావాలి ఇది కావాలి, ఏం కొనిస్తావు, త్వరగా నిన్నే చేసుకున్నా చూడ, మీ అమ్మ నిన్ను గనేసి నా మొహం మీద పడేసింది, ఊరపందిలా ఉన్నావు, ఏడో వెళ్ళి గెంతుతా అంటావు, నీ కాళ్ళు ఇరిగిపోను, నువ్వు నాశనం అయిపోను, ఎందుకు పనికి వస్తావు, ఛీ నేను పెట్టేది తింటున్నావు, సిగ్గు లేకుండా మా ఇంట్లో ఉంటున్నావు, మా నాన్న మొన్న నీకు మా నాన్న తెచ్చి ఇచ్చాడు ఆ ఫోన్ రీఛార్జు, నిన్న పాల బిల్లు మా నాన్న కట్టాడు, మొన్న ఏదో కావాలంటే మా అమ్మ తెచ్చి ఇచ్చింది, సిగ్గు లేరా, ఎగ్గు లేరా, ఎందుకు పనికి వస్తావు. ఇప్పుడు ఇది తిడుతున్నావు ఫర్ ఎగ్జాంపుల్. ఈ తిట్లల్లో 2 విధానాలు ఉంటాయి వీళ్ళకి, తిట్టే వాళ్ళకి. ఏంటది, బాబు కనీసం తిరిగితేనన్నా మారి ఏదన్నా మాకు ఉద్ధరించు అని. ఇంట్లో కూడా అంతే, తల్లిదండ్రులు కూడా అంతే, ఎరా ఖాళీ కూర్చున్నావేంటి, పందిలా తింటున్నావు, పోయి ఏదైనా పని చేసుకోవచ్చు కదా, రేపు పిల్లని ఎవడిస్తాడు అంటారు. పెళ్ళి అయితే, ఒరే పెళ్ళైందిరా నీకు, ఇప్పటికి ఇలాగే ఉంటాయి, ఎలా రేపటి రోజు పిల్లలు పుడితే ఏం చేస్తావు, అందరూ అదే చెప్తారు. 2 వేస్లో, ఓకేనా. కొంతమంది బూతులతో చెప్తారు, కొంతమంది తిట్టకుండా తిట్టినట్టు చెప్తారు, ఇంకొంచెం చాలా నీచంగా చెప్తారు, పోరా అసలు నీది ఒక బతుకేనా, నువ్వు ఒక మనిషివేనా అన్నట్టే చెప్తారు. అంతేనా? ఎందుకు అలా చెప్తారు అంటే వాళ్ళకు చెప్పగల చనువు ఉంది. ఏ చనువు ఉంది? నువ్వు ఒక భర్తవి, భార్యవి, అన్న తమ్ముడు, తల్లి తండ్రి, అట్లా ఒక రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళు నిన్నే అనగలరు. రోడ్డు మీదకి వెళ్ళి అందరిని అనలేరు, ఎరా ఏదో సంపాదించవచ్చు కదా అని, ఎవరిని అనలేరు వాళ్ళు. నిన్ను మాత్రం అంటే నువ్వు సంపాదిస్తేనే మమ్మల్ని ఉద్ధరిస్తావు, నేనేమో చెప్పుకోలేకపోతున్నా. ఇప్పుడు ఈతనికి ఈయన వెర్షన్లో ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులతో ఉంటాడు కదా, వీళ్ళని అది ఎందుకు వీళ్ళతో ఇన్ని మాటలు పడాలి, నేను లేచి నిజంగా పని చేసి చూపించి ఒక్కొక్క నోర్లు మోయిస్తా అనిపించాలి. నెంబర్ 1. నెంబర్ 2, అసలే ఇబ్బందులతో ఉంటే వీళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోకపోగా ఇన్ని మాటలు అంటున్నారు చూడు, పైగా మా అమ్మని అన్నారు, మా నాన్నని అన్నారు, వీళ్ళన్నారు, వాళ్ళన్నారు, చీ ఎందుకు నాకు ఈ బతుకు అవసరం అని చచ్చిపోతాను. 2 వేలో కన్వే అవుతుంది. తిట్లు కూడా, తిట్టే వాళ్ళు కూడా నువ్వు చావాలని తిట్టరు అంటారు కూడా మాటల్లో, నువ్వు నాశనం అయిపోయి నువ్వు చచ్చినా బాగుండేది కదా, నేను బాగుండేదాన్ని అట్లా అంటారు, కానీ నువ్వు చచ్చిపో అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండదు.